ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి వైకుంఠపురం పక్కన గ్రామదేవతగా వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి 28వ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, తిరునాళ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటి వెంకట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 3000 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ ఖుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, జొన్నాదుల మహేష్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటి వెంకట్, వరలక్ష్మి, కౌతరపు వెంకటేష్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. పోలేరమ్మ తల్లి 28వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజున ఇక్కడ అన్నదాన సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం, పసుపు కుంకుమలతో అమ్మవారి ఊరేగింపులు ఇవన్నీ కూడా తెనాలి పట్టణం ముత్తిశెట్టిపాలెం ఈ పురవీధులన్నింటిలో కూడా నిన్న ఊరేగింపు జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం 3000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, అంటే 28 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చి విస్తృతంగా ఈ భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తూ తన యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నటువంటి గుంటి వెంకట్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి స్నేహితులందరికీ కూడా ఆ పోలేరమ్మ తల్లి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఇక మరి ముందు ఇంకా మరిన్ని ఇటువంటి భక్తి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కూడా చేసేటువంటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు గుంటి వెంకట్ గారికి ఇవ్వాలని చెప్పేసి ఆ పోలేరమ్మ తల్లిని ప్రార్థిస్తాం.